సంగీతం యొక్క సారాన్ని పాలని పంచుకొని ఏమవుతుందన్నా పంచుకొని ఇక్కడికి రావటం మా జన్మ ధన్యమైంది. దశాబ్దాలుగా సంగీత సేవలు చేస్తున్నటువంటి ఈ భవ్య హర్మ్యం ఇది. అందరినీ చిన్నగానే ఉంటుంది, చిన్న ఖర్చులేగా వైషుడు అన్నెసరి ఖర్చు చిన్న సంఖ్య కదా. ఈ భవ్య హర్మ్యం ఇది. ఇంట్లో కూర్చొని మేమేదో మా ఆలోచనలను పంచుకోవటానికి రావటం అనేది మా జన్మ ధన్యమైంది. దశాబ్దాలుగా సంగీత సేవ చేస్తున్నారు. ఇక్కడ సంగీతాన్ని నిలిపారు, శాస్త్రీయ సంగీతాన్ని నిలిపారు. అసలు సిసలైన శాస్త్రీయ సంగీతాన్ని ఇక్కడ నిలబెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా మా యొక్క నమోవాకాలు, పాదాభివందనాలు. సంగీత సంఘటన అంటే ఇక్కడ ఇన్సిడెంట్ కాదు, యూనిటీ. సంగీత సంఘటన ఒక యజ్ఞము, సమిధగా మన జీవనం. మనమందరం సమిధలం, ఇంట్లో సమిధగా మన జీవనం. త్యాగరాజ శ్యామశాస్త్రి అండ్ దీక్షితర్ పాదాలకు మువ్వలం. ముగ్గురు త్రిమూర్తులు 200 సంవత్సరాల క్రితము పంట పండించినటువంటి దాన్ని అనుభవిస్తున్నాం మనం. వీఆర్ ఎంజాయింగ్. హాయిగా కూర్చొని చక్కగా ఎన్ని కీర్తనలు, ఎంత రచనలు, ఎంత భక్తి. ఇక్కడ మూడిట్లో ఇద్దరేమో మీనాక్షి కామాక్షి భక్తులు, వాళ్ళు దాని మీదనే ఉన్నారంతే. మరి త్యాగరాజస్వామి ఈ సెకండ్ టు నన్. రామాయణం చెప్తారు, శివుణ్ణి అర్చిస్తారు, అమ్మవారిని సుందరిని దివ్య రూపం అంటారు, మరి శివ శివ శివయానాలు అంటారు. అన్ని రకాల దేవుళ్ళని ఆరాధించటం. తర్వాత అదే కాదు, ఎంత యోగశాస్త్రం. మూలాధారజ నాదం ఎరుగుటయే మోక్షమురా అంటారు. అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలకి ఇప్పుడే అర్థం కాదు, నిదానంగా మీరు అర్థం చేసుకొని పాటలు పాడుతుంటే తర్వాత మీకు అన్నీ అర్థమవుతాయి. ప్రాణానుల సంయోగముచే సప్తస్వరాలు వచ్చినాయి అంటాడు ఒక దాంట్లో. యోగం చెబుతున్నాడు అక్కడ. అసలు సంగీత సాధనయే ఒక యోగము. తెలియదు మీకు, అష్టాంగ యోగం ఉంది దీంట్లో. అదొక్కటి చెప్పి నాకు 50 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పను అవి, ఇంకోసారి ఎప్పుడో వచ్చి మళ్ళీ చెబుతాను. ఇప్పుడు మనకు అంత సమయం లేదు కాబట్టి 50 పాయింట్స్ ఉన్నాయి నా దగ్గర. జస్ట్ 2-3 పాయింట్స్లో 1వ పాయింట్ ఇప్పుడు నేను చెప్పేది. ఇది యోగ, అష్టాంగ యోగ సాధన. అష్టాంగ యోగం అంటే ఆసనము, ప్రాణాయామము, అని పాడుతుంటే ఈత కొట్టినట్టు. దట్ ఈస్ ప్రాణాయామ. ప్రత్యాహార. అది పాడేటప్పుడు నా చెవులు వేరే పని చేయవు, నా కళ్ళు వేరే పని చేయవు, నా యొక్క నాలుక కూడా వేరే పని చేయదు. జ్ఞానేంద్రియాలన్నీ కూడా ప్రత్యాహారం అంటారు దాన్ని యోగాలు. అది నావన్నీ కూడా నా యొక్క అవయవాల జ్ఞానేంద్రియాలన్నీ ప్రత్యాహారం చేస్తున్నాయి అక్కడ సంగీత సాధనలో. ధారణ, దాన్ని గుర్తు చేసుకోవటం, దాన్ని ధ్యానము, సమాధి. అట్లా వెళ్ళిపోయి పాడుతుంటే సమాధిలోకి వెళ్ళిపోతుంది. సమాధి అంటే మీరు అనుకునే గ్రేవ్ యార్డ్ కాదు, సమాధి చివరి దశ. ఈ రకంగా నాది అక్కర్లేదు, మీరు ఆఫ్ చేసి. సో అందువల్ల సంగీత సాధనయే మేము అక్కడ బ్యానర్ పెట్టాము. మోక్ష సాధనం అంటే నాద సుధార సపానమే మోక్ష సాధన బ్యానర్ పెట్టాము అక్కడ. ఇంకా పైదే ఇహపర సాధన కూడా
మోక్ష సాధనం అంటే నీకు కేవలం మోక్షం, ఇహము దొరుకుతోంది, పరము దొరుకుతోంది కదా. భుక్తి, ముక్తి, రక్తి, శక్తి, వాడుతుంటే శక్తి వస్తుంది. ఇన్ని రకాలైనవన్నీ కూడా సంగీత సాధనలో ఉన్నాయి. చిన్నది కాదు ఇది. చిన్నపిల్లలు మీకు తెలియదు, మీరు తెలియకుండానే మీరు ఒక పవిత్రమైన పనిలోకి ప్రవేశించినారు. ఈ పవిత్రమైన పనిని మాకు సమయం కుదరటం లేదండి, పరీక్షలు ఉన్నాయండి, ఏదో అండి 10th క్లాస్ వరకేనండి, ఎన్నాళ్ళు నేర్చుకుంటావు మనం, ఈ ఎండాకాలం సెలవులు ఉన్నాయి కదండి, మీ అమ్మాయి ఎన్నాళ్ళు నేర్చుకుంటుంది అని అడిగాను. ఈ ఎండాకాలం సెలవులు ఉన్నాయి కదా అంటే వచ్చేస్తున్నాం. అసలు ఏమి తెలియదు జనానికి. కనీసం 3 నుంచి 5 ఏళ్ళు స్మార్ట్గా ఉన్నవాడు ఉంటే ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది సంగీతం వాడికి. సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా అయిందంటే ఎంట్రీ పాయింట్ దొరికింది సంగీతంలో. అది గుర్తుపెట్టుకోండి. డిప్లొమా అయిపోగానే ఎంఏ చేసిన వాళ్ళు 15 మంది పిల్లకాయలు ఉన్నారు వాళ్ళ దగ్గర. అందరూ హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ 60-70 వేలు సంపాదించారు. పెర్ఫార్మెన్స్ కావాలి కదా. అందరూ పాస్ అయిపోయారు. అందరూ అన్నామలైలో పిహెచ్డీ కూడా పంపించారు, ఏదో సబ్జెక్ట్ ఇచ్చి. 25 మంది ఉన్నారు, చేస్తున్నారు. పెర్ఫార్మెన్స్ ఏదంటున్నా నేను అడిగాను మన శేషాద్రిని, నా తమ్ముడే దాదాపు కొమాండూరు శేషాద్రిని. మ్యూజిక్ కాలేజీలో చేస్తున్నారు కదా నువ్వు నాన్న, ప్రతి ఏడాది ఎంతమంది బయటకు వస్తున్నారు పెర్ఫార్మెన్స్ అడిగారు. ఒక్కడు కూడా లేడన్నాడు. నిజము చెప్పాడు అతను, నిజం చెబుతున్నాడు. అదేమిటా ఇంత కష్టపడుతున్నారు కదా, ఒక్క పెర్ఫార్మైన ఎవడైనా ఒకవేళ 4 ఏళ్లలో ఉన్నాడంటే వాడికి యాంటిసిడెంట్ వాడి ఇంట్లోనో వాడి తండ్రో తల్లో తాతో ఎవడో వాడినవాడు ఉన్నవాడికి వాడు పెర్ఫార్మ్ అవుతున్నాడు తప్ప. అంటే మరి మనం ఏం చెబుతున్నాము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ కోపం రాకపోతే మనకి జీవనాధారం ముక్తి కోసం డబ్బు తీసుకుంటాం, చిత్తశుద్ధితో చెబుదామంటున్నాను. ఏదోలే వాడికి ఏదో వాడి మొహం అంటే ఎక్కడ, వాడు ఎంత కష్టపడి వస్తున్నాడు. అందువల్ల మనం డబ్బు వస్తుంది, డబ్బు పాయింట్ కాదు ఇక్కడ. తీసుకుంటాం మనం, ఎందుకంటే మన జీవనాధారం కదా అది. అయితే చిత్తశుద్ధిని చెడగొట్టుకోకుండా కష్టపడి ఎట్టగొట్ల చిన్న గమకం కూడా రాకపోతే మళ్ళీ కూర్చోబెట్టి మొండికేయాల్సిందే. ఎప్పటికవుతావు నిషాదాన్ని నీ అంటావా, శనితో కలపవాయి శంకరాభరణం దాంట్లో. ఎప్పుడవుతాడు వాడు, తర్వాత ఎప్పుడో చెబుతాడు, చెప్పులేవు, తర్వాత అవదండి. ఆ గమకాలన్నీ కూడా మీకు వర్ణములలో అయిపోతాయి. మొన్ననే వెంకటరావు గారితో మాట్లాడుతూ వర్ణాల సంగతి మాట్లాడితే, ఇప్పుడు చెప్పనది బాగుంటుంది, పెద్దల్ని నిందించినట్టు అవుతుంది. మీకు అందరికీ తెలుసు, తర్వాత మాట్లాడుకోండి. వర్ణాలు చెప్పి వదిలిపెట్టారు వీళ్ళ తాతగారు ఒక ఆయన్ని. ఆయన బ్రహ్మాండమైనటువంటి కొత్త పుంతలు తొక్కి, ఈ వర్ణాల యొక్క ఆలోచనతో పుంతలు తొక్కి రాగాల్లో రాభేదాలు చేసి రకరకాల ఈ బికేమ్ ఏ గ్రేట్ ట్రెండ్ సెట్టర్ ఫర్ మ్యూజిక్. బట్ హీ టెల్స్ హిజ్ గురు ఈజ్ అదర్ దాన్ దిస్. వర్ణాలు చెప్పిన వాడు కాకుండా వేరే గురువు పేరు చెప్పుకుంటుంటే నాకు ఎంత బాధగా ఉందంటే, హృదయంలో చర్యంగా ఉంది. చాలా తప్పు కదండి. అతను క్రియేట్ చేసింది నీకు, అతను వర్ణాలు ఎట్లా రావాలి ఏమిటి. ఈ 12 ఇందాక బాబు చెప్పాడు మా రామాంజన్ గారు, 12 స్వరాలు చక్కగా ఎక్కడెక్కడ ఏమిటి తేడాలు వస్తాయి చూసుకొని. ఇప్పుడు గాంధారం ఆ గాంధారంతో కలిపితే ఒక రకంగా అనాలి వీణి, ఇంకో గాంధారంతో కలిపితే ఇంకో రకంగా అనాలి. శుద్ధ గాంధారం అంటే మళ్ళీ వేరే వ్యవహారం. ఇవంతా కూడా ఇవన్నీ దాదాపుగా 2 ఏళ్లలో వచ్చేసేయాలి. ఇవి వచ్చేస్తే నువ్వు ఎవరిది విన్నా ఏం విన్నా నీకు డోకాలేదు, అది నేర్చేసుకుంటావు. సరైన గమకం ఏర్పరచాల్సిందే, వదిలిపెట్టేయండి ఆ పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు ఈ పంట పండినటువంటి దాన్ని బాగా సాధన చేసి బ్రహ్మాండంగా తయారు చేసి వీళ్ళు గొప్పవాళ్ళు, పూజ్యులు మాన్యులైన వాళ్ళు మళ్ళీ ఏవో వేరే రామదాస్ కీర్తనలని అన్నమయ్య కీర్తనలని చేస్తున్నారు. చాలా సంతోషం. దట్ ఈస్ డివోషనల్ మ్యూజిక్ యాజ్ వెల్ యాజ్ టు సమ్ ఎక్స్టెంట్ ఫోక్ మ్యూజిక్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ నాట్ క్లాసికల్ మ్యూజిక్.
మిగతా వాళ్ళ కోపం వచ్చినా నాకేం అభ్యంతరం లేదు. క్లాసికల్ మ్యూజిక్ అసలు వచ్చేసరి క్లాసికల్ అంటే త్రిమూర్తులు ఆ సంప్రదాయం. పట్నం అనండి, ఇంకెవరైనానండి. నిన్న మొన్నటి వాసుదేవాచార్య దాకా వాసుదేవాచార్య గారిని సేవించుకున్నాను నేను. ఆయన 90 ఏళ్ల వయసు వచ్చారు. విజయవాడ వస్తే రండి అంటే వెళ్ళి కాసేపు కాళ్ళు పిసికి పాద సమానం చేసాం. రేపు 7వ తారీఖున ఆయన ఇంట్లో పాడమని ఆహ్వానం వచ్చింది. పెడుతున్నాం ఆయన ఇంట్లో. రాజులో వచ్చిన రోచేవారెవరురా ఇవన్నీ పాడాలి అక్కడ. అద్భుతం. మా పంట పండింది. పెడుతున్నాం 7వ తారీఖు మైసూరు దానికోసం. ఈ రకంగా వాళ్ళందరూ చేసినటువంటి దాన్ని ఆధారం చేసుకుని సాధన చేసి మేమేదో కొత్త పెట్టామండి, నవరత్నాలండి. పంచరత్నాలు లాగా ఉంటాయా నవరత్నాలు? ఊరికే పేరు పెట్టగానే సరిపోతుండే. అది మంచిది కాదు ఒకటి. రెండో పాయింట్కి వస్తాను. అచ్చులు రాకూడదు మధ్యలో. తర్వాత ఇంకోటి, సంగీతం రానివాడు ఉపన్యాసం చెబుతూ వాడు గాయకుడే, సాహిత్యాన్ని పాడు చేస్తున్నారు. పిచ్చి కూతలు. ఏమిటది? సంగీతానికి ఒక విన్యాసం ఉంది, సంగీతానికి ఒక లయ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విరిపు ఉంది. అవన్నీ ఉంటాయి. సంగీతం తీసుకున్నామంటే సాహిత్యాన్ని, అది ఊరికే ఆలంబన. ఊరికే దాన్ని మనం ఏదో ఒకటి అకారం అనకుండా పాడాలి కాబట్టి సాహిత్యాన్ని తీసుకున్నాం. నీకు సాహిత్యమే కావాలంటే వసు చరిత్ర చదువుకో, మను చరిత్ర చదువుకో. ఇక్కడేమిటి? సంగీతం ప్రధానము, గౌణము అయినది రెండవది, సెకండరీ ఈజ్ సాహిత్యం ఇక్కడ. అంతేగాని రమించువారెవరురా ఏమిటది? రమించువారెవరురా అనొచ్చు కదా. వాడు పై కచేరీకి పిలిచాను, దటే అని పాడుతుంటే మనవి ఆలకించరాదని పాడకూడదు అండి అని వాడు అక్కడే లేచి తన్నాడు. కిందికి వచ్చిన తర్వాత ముక్క తోపులు పెట్టి కాళ్ళ మీద పడ్డాడు. ఇక్కడ ఏం మాట్లాడతాను? వేదిక మీద నేనుంటే వాడు నన్ను సరిచేస్తాడు. అనే పాడాలి. దటే అంటే ఉంటుందండి సంగీతం. అది సాహిత్యాన్ని కాపాడటానికి సంగీతం పెట్టారా? ఇట్లా వెకిలిగా చేస్తారు కొంతమంది. వీళ్ళని ఎవరిని కూడా మీరు కేర్ చేయొద్దు, అవమానపడతారు. మనం సంగీతాన్ని పాడు చేస్తున్నాం, చూచిగా ఏం కాదు. దీనికి విన్యాసం ఉంది ఒకటి. రెండో పాయింట్ కూడా చెబుతాను. ఒకటి చిన్నది, కింద చెప్పిన వాటిని ఎవరు చేయలేదు తప్ప. ఇక్కడ కింద పెట్టిన వాళ్ళని కిందనే పాడాలండి. ఇద్దరు పాడినప్పుడు కామాక్షి ఒకళ్ళు పైన పాడటం, ఒకడు కింద పాడటం. నో, సాధించేది మరి దాని పేరేంటమ్మా? అందరమాన భావుడు అది కిందనే పాడాలి, పైన పాడటం కాదు. అది అసమర్థత. ఒకళ్ళు కింద పాడటం, ఒకళ్ళు పాడటం. పెద్దవాళ్ళు కూడా కాదది. గౌళ గాత్రంతో అని పాడటమే. అసలు వాడు హిందుస్థానీ వాడి రియాజ్ చూస్తే మీరు అదిరిపోతారు. వినండి, అమీర్ ఖాన్ అవుతారు. రియాజ్ అని మొదలు పెడతాడు. 3 స్వరాలు ఉంటాయి. ఎంత వైవిధ్యం చేస్తాడో అతను. దాంట్లో ఒక అమీర్ ఖాన్, ఒక బడే గులాం ఆలీ ఖాన్ తీసుకొని రియాజ్ అంటారు దాన్ని. కిందనే 3-4 స్వరాలతోనే చేస్తుంటారండి. గంట సేపు కూడా వినాలనిపిస్తుంది మనకి, అంత ఉంది దాంట్లో. ఆ రకంగా కిందది కిందనే ఉండాలి, పైదే పాడాలి. కానీ కింద కొంతమంది వారి పైన కొంతమంది పాడటం తప్పు. తర్వాత సాహిత్యం మధ్యలో అచ్చులు రాకూడదు. ఇందాక చెప్పా కదా, అచ్చులు రాకూడదు, కలుపుకొని పాడాలి. వంటి రీతి కొలివి ఈ వయ్య రామ అనక్కర్లేదండి. వంటి అనేయండి, ఏమక్కర్లేదు. సంధి కలపండి. కొలువు అమ్మరే కదా అని విడిగా పాడటం పెద్ద విశ్వాసం కూడా. ఏదో తనకి చాలా గొప్పవాడైనట్టు. కొలువు అమరే కదా అనటంలోనే నీవు ఆ అనేది వినిపించేటట్టుగా పాడాలి నువ్వు. అట్లా దాన్ని పాడాలి. అట్లా ఇవన్నీ కూడా ఉన్నాయండి. కొన్ని 50 పాయింట్లు ఇట్లాంటివి ఉన్నాయి. సరే, ఇప్పుడు సమయం కాదు, ఇంకోసారి చూద్దాం తప్పకుండా. ఇప్పుడు మనం కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. అన్న కోడు
నేను ఊరికే స్థాళీపులాకంగా కొన్ని కీర్తనలు అంత కీర్తన అంతా పాడనండి, సమయం తక్కువ కాబట్టి ఒక అరగంటలో నేను ముగించాలి. తర్వాత మన ఇంటర్నేషనల్ వయలినిస్ట్ వచ్చారు. తెలియదు ఆయన సంగతి మీకు, ఆయన సంగతి మీకు తెలీదు. దాదాపుగా 10 దేశాల్లో ఆయన శిష్యులు ఉన్నారు, దేశాలు తిరుగుతున్నాడు. తెల్లవారుజామున ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే 4ంటికి, రాత్రి 10 దాకా పాఠాలు నడుస్తూనే ఉంటాయి ఆయనకి. అంతమందిని ఉచితంగా చెప్పే ఉంటాయి, ఫ్రీగా డబ్బు తీసుకొని చెప్పే ఉంటాయి. అది పండిపోతుంది అంతే, ఆ సబ్జెక్టు వెళ్ళిపోతుంది.